ఈనాటి వార్త న్యూస్. హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. ఎక్కడ చూసినా అభివృద్ధి కుంటుపడింది. హిందూపురం అభివృద్ధి చెందాలంటే నందమూరి బాలకృష్ణను ఓడించాలని లక్ష్మీ పార్వతి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె హిందూపురంలో మాట్లాడుతూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ దిగ్విజయంగా ప్రజల పక్షాన మేమున్నామంటూ ముందుకు దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజలు గమనించి హిందూపురంను అభివృద్ధి వైపు నడిపిస్తున్న జగన్ కు ఓటు వేసి గెలిపించాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి విలేకరుల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నవీన్ నీచల్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సొంత బాగోగులు కూడా మర్చిపోయి ఎన్టీఆర్ కుటుంబానికే పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారేమో బాధ కూడా నాకు కలుగుతూ ఉంది. నిజానికి రాష్ట్రం అంతా కూడా మరి అన్ని చోట్ల బాగా పెరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాత్రం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఏమీ చేయకుండా ఆయన షూటింగ్స్లో ఆయన బిజీగా ఉండటం, ఎప్పుడో ఒక అడపాదడప ఒక్కసారి వచ్చి వాళ్ళకి ముఖం చూపించడం, వీలైతే కార్యకర్తలను 4 కొట్టుకోవటం, ఇది తప్ప ఈ అభ్యర్థి హిందూపూర్ అభివృద్ధి కోసం తను చేసిన పని ఒక్కటి కూడా లేదనేది నేను ప్రజలందరికీ తెలియచెప్పాలి మీ ద్వారా, ప్రెస్ ద్వారా అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల దయచేసి ఇక్కడ హిందూపూర్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఎవరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు, ఎవరు పేద వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు, 2,70,000 కోట్ల రూపాయలు ఏ పేద ప్రజల సంక్షేమానికి వినియోగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని వర్గాలను కూడా కులము, మతము, ప్రాంతము అనే ఆఖరి పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా లబ్ధిదారులు ఉన్నారు ఇందులో. ఇలా అన్ని వర్గాలకి, అలాగే అగ్రకులాల్లో వాళ్ళకు కూడా మరి ఓబీసీ కింద అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ కింద కూడా వాళ్ళకి కూడా డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరుగుతుంది. నిజంగా నేను ఎంతో ప్రేమించేటువంటి హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు ఈ నియోజకవర్గం కూడా పూర్తిగా బాగుపడాలనే ఉద్దేశంతో, నా సందేశం చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ దగ్గరికి రావడం జరిగింది. దయచేసి ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. ఆ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి. అభిమానం వేరు, అభివృద్ధి వేరు. మీ అభిమానాన్ని ఎవరు కాదనలేరు. ఎన్టీఆర్ గారి కుటుంబం పట్ల మీకుండే ప్రేమ, సానుభూతి మంచిదే. కానీ అదే ఎన్టీఆర్ని దించేశారు కదా ఈ కుటుంబం అంతా కలిసి. అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఎన్టీఆర్కి ఎంత అన్యాయం జరిగిందో స్వయంగా ఆయనే చెప్పారు కదా. అన్ని క్యాసెట్స్లో కూడా ఆయన వీడియోల్లోనూ ఆడియోల్లోనూ తనకి తన అల్లుడు ఎంత మోసం చేశాడనే విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్పుకున్నారు కనుక ఆ విషయాన్ని మీరు దయచేసి గుర్తు తెచ్చుకోమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అదే ఎన్టీఆర్ ఏ హిందూపూర్ని తన సొంత ఊరుగా భావించారు, అదే ఎన్టీఆర్ని ఆ పార్టీ నుంచే సస్పెండ్ చేశారు, ఆ పార్టీ నుంచి ఆయన బహిష్కరించారు. చివరికి ఆయన ప్రాణాలు పోవడానికి కారకులైనటువంటి వ్యక్తితో ఈరోజు మీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే కూడా ఆ రోజు ఆయన పక్కన ఉన్నారా లేదా, ఇదొక్కటి మీరు గమనించమని నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి వాళ్ళు సొంత తండ్రికి అండగా నిలబడలేనటువంటి వాళ్ళు మరి నియోజకవర్గానికి ప్రజలకి ఏమండగా నిలబడతారు? 2 సార్లుగా మీరు గెలిపించారు, కానీ ఏమి మీకు న్యాయం జరిగిందో దయచేసి ఒక్కసారి వేసుకోండి. రాష్ట్రం అంతా ముందుకు పోతూ ఉంది, ఒక్క మన హిందూపూర్ మాత్రమే వెనుకబడిపోతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా మీరు మీ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, దీని అభివృద్ధి కోరుతూ చాలామంది ఉన్నారు. పైగా ఒక విశ్వాసం కలిగినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. మరి ఇదే కుటుంబంలో ఉన్న మీరు ఎన్టీఆర్ భారీగా, తర్వాత ఆ ఫ్యామిలీలోనే మరి ఆ పార్టీ కోసం నిరంతరం కృషి చేసి 94 ఎలక్షన్స్లో 258 సీట్లు గెలిపించడంలో ప్రధాన పాత్ర నేను కూడా పోషించాననే విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు హిందూపూర్ కూడా మరి ఈసారి గట్టిగా ఫ్యాన్ గుర్తుకే ఓటు గెలిపించాలని చెప్పడం కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది. అందువల్ల నేను ఇంకా మీకు ఏ విధంగా కావాలన్నా కూడా తర్వాత అయినా సరే
ఇది మీ క్యాండిడేట్స్ గెలిపించిన తర్వాత నన్ను అప్రోచ్ అయినా సరే నేను మీకు అండగా ఉంటాను. ఎందుకంటే ఇది నా కాన్స్టిట్యున్సీ, నా వర్గ కాన్స్టిట్యున్సీ అయినా నాదైనా ఒకటే కనుక ఇది నా సొంత నియోజకవర్గంగానే భావిస్తున్నాను. మీకు ఎప్పుడూ నేను అండగా ఉంటానని తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇంకొకసారి ఈ తప్పు చేయకండి. ఇప్పటికే హరికృష్ణని గెలిపించారు, ఆయన 5 ఏళ్ళు మీ ముఖం చూడలేదు. తర్వాత బాలకృష్ణని గెలిపించారు.